33 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను తీసుకొస్తుంది. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు. కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అంటారు. అత్యంత పవిత్రమైనది ఏకాదశి. ఇది మేరు పర్వతమంతటి పాపాన్ని కూడా ప్రక్షాళన చేయగల ప్రభావం కలిగినది. ఏకాదశి వ్రతం నాడు చేసే పూజలు, స్నానం, దానం ఇలా ఏ ఒక్క పుణ్యకార్యమైనా సరే అఖండ పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఏకాదశిని హరివాసనమని కూడా అంటారు. కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా చేసుకుని మురా అనే రాక్షసు